భారతదేశం పక్కా ప్లాన్‌తోనే ఉంది. ఏదైతే బ్రహ్మోస్‌కి సంబంధించింది అమెరికా దగ్గర అట్లాంటి క్షిపణులున్నాయి. చైనా దగ్గర ఇట్లాంటి క్షిపణులున్నాయి. రష్యా దగ్గర ఆ స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ మాటలు, పేపర్‌లలో వార్తలు, ప్రచారపు హంగులు, ఆర్భాటాలు. ఎ ఎవడి బాంబు వాడి దగ్గర ఉంటది. ఒకడికంటే ఒకటి తీవ్రత ఎక్కువ ఉండొచ్చు. ఒకటికంటే ఒకటి తీవ్రత తక్కువ ఉండొచ్చు. తక్కువ వాటితో ఎక్కువ వాటిని కొట్టడం అనేటటువంటిది మైండ్‌తో పని. భారత సైన్యం అదే చేసింది. మిగ్గులతో F-16లను కూల్చింది. అట్లాగే మన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మోస్‌తో పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి పాకిస్తాన్‌లో చైనా, అమెరికా ఇద్దరికీ సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్న వాటిని క్రాష్ చేసి కొట్టుకొచ్చి వాయించి వదిలిపెట్టేది. అంటే బుర్ర ఉండాల సైన్యంలో. ఇప్పుడు ఆ బుర్ర అనేటటువంటిది మరింతగా వినియోగిస్తోంది. అది వాస్తవంగా బ్రహ్మోస్ తయారీలో రష్యా, మనము జాయింట్ పార్ట్నర్‌షిప్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంటే తాజా యుద్ధ వాతావరణాల్లో రష్యా ఫేస్ చేసిందేంటి? లేపోతే మొన్న జరిగినటువంటి ఇజ్రాయెల్, ఇరాన్ వార్‌లో ఫేస్ చేసిందేంటి అన్నయి చూసుకొని, దానికి అనుగుణంగా అప్‌డేటెడ్ వెపన్స్‌ని మూవ్ చేస్తున్నారు.